ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలా చూసే ఉంటారు, చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కూడా. కపుల్స్ వాళ్ళ ఫొటోస్తో ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇలాంటి వీడియోస్ జస్ట్ 1 క్లిక్లో మనం VN8 యాప్లో టెంప్లెట్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫొటోస్తో. ఓకే, బట్ ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే మీకు నచ్చిన సాంగ్తో క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటంటే ఓన్లీ అదే సాంగ్తో సేమ్ అదే విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ సేమ్ అదే స్టైల్లో మీకు నచ్చిన సాంగ్తో అండ్ సింగిల్ ఫోటోతో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవడానికి మనకు ఇన్షాట్ యాప్ అయితే చాలా బాగుంటుంది. ఇన్షాట్ యాప్లో మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్. ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఒక 5 ఫొటోస్తో నేను వీడియో క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో సింపుల్గా ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఆ 5 ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నింటినీ కూడా మేము రిమూవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ దానికోసం ఇన్షాట్ యాప్లో 3 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఇక్కడ మిడిల్ వన్ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీ ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మీరు కపుల్ ఉన్న ఫోటో అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ ఫోటో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు నచ్చిన సాంగ్తో క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. సో ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు కాపీ కాకుండా మీకు నచ్చిన సాంగ్తో అండ్ మీకు నచ్చిన ఫోటోతో చేస్తున్నారు కాబట్టి సింగిల్ ఫోటో అయినా సరే కపుల్స్ ఫోటో అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోటోని నేను యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక కపుల్ ఫోటో. ఇప్పుడు ఈ ఫోటోని ఏం చేసుకోవాలంటే కింద ఆప్షన్ మనకి కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది చాలా సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని మనం ఒపాసిటీని వచ్చేసి ఇక్కడ ఈ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి, దీన్ని అవుట్గ్లో. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ 5% వరకు చేసుకోవాలి. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఈ అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సాచురేషన్ మీద క్లిక్ చేసుకొని సాచురేషన్ని టోటల్గా ఇక్కడ 0 చేసుకోవాలి, -50 వరకు చేసుకోవాలి. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ఒక 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా 5 ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి వాటి సాచురేషన్ తగ్గించి ఈ విధంగా అవుట్గ్లో తెచ్చుకొని సింపుల్గా అన్ని ఫొటోస్ని క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటాను అన్ని ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఒక 4 ఫొటోస్ తీసుకున్నాను. వాటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వాటికి సాచురేషన్ తగ్గించి అండ్ అన్నిటిని కూడా రెడీ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లాంక్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు వీడియో డ్యూరేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. 15-20 సెకండ్ వరకు పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. అయితే మనకు ఈ విధంగా వైట్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి, మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీ గ్యాలరీ నుంచి సాంగ్ని పిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాంగ్ని పిక్ చేసుకుంటాను. ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను సాంగ్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి సాంగ్ని. ఓకే, ఈ విధంగా నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సాంగ్లో మనం కొన్ని బీట్స్ని యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ తగ్గట్టుగా ఒక 4 బీట్స్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి దగ్గర ఉన్నాయి 4 ఫొటోస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 5 ఫొటోస్ అంటే టోటల్గా 5 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక లిరిక్ని క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ ఒక లిరిక్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సింపుల్గా బీట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ బీట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఒక బీట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఒక బీట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఒక బీట్. ఓకే, టోటల్గా ఇప్పుడు 4 ఫొటోస్ని యాడ్ చేసుకున్నామని ఇప్పుడు ఇంతవరకు. ఓకే ఓకే సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ PIP మీద క్లిక్ చేసుకొని ఒక ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఒక ఫోటోని యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ ఫోటో మీద ఇక్కడ ఈ రేంజ్లో వచ్చేసుకుంటాను నేను. అండ్ ఈ రేంజ్లో ఉంచేసుకొని ఇక్కడ ఫస్ట్ సాంగ్ ఎంతవరకు ఉందో ఈ ఫోటోని మనం అంతవరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అంతవరకు యాడ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చేసి
ఇక్కడ మనకు కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి ఈ రేంజ్లో. అండ్ ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ రేంజ్లో యాడ్ చేసుకోవాలి ఇంతవరకు. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దీని సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా. ఓకే, ఈ రేంజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే మనకు యానిమేషన్ ఈ విధంగా వస్తుంది చూడండి. అయితే మనకి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మనకు ఈజీ అని ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా మనం ఈజీ మీద క్లిక్ చేసుకొని మనకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో మనకి ఇక్కడ. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లిరిక్ యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, యాడ్ టెక్స్ట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇప్పుడు ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ లిరిక్ వస్తుంది. అండ్ ఇక్కడ వైట్ కలర్ మీద అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీనికి ఓకే, అండ్ దీనికి కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ షాడో మీద క్లిక్ చేసుకొని ఈ షాడోని యాడ్ చేసుకోవాలి లైట్గా. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ టెక్స్ట్ని ఇక్కడ ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ ఇంతవరకు. ఓకే, అండ్ దీన్ని ఇక్కడ పైన అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ పైన అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఫస్ట్ ఇక్కడ ఈ లిరిక్ యానిమేషన్ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో మనకి కింద ఈ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు ఈ ఫస్ట్ వన్ యానిమేషన్. ఓకే, ఇది. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ టోటల్గా 1.3 ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అయితే యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ లిరిక్ వస్తుంది చూడండి. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక లిరిక్ వస్తుంది కాబట్టి ఇక్కడ సింపుల్గా దీన్ని కాపీ చేసుకోవాలి. అండ్ దీన్ని ఈ రేంజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ దీన్ని కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు నీ మీదే నా ప్రాణం. ఓకే, ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఓకే, ఈ విధంగా. అండ్ దీనికి కలర్ వచ్చేసి ఈసారి దీనికి ఎల్లో కలర్ని వచ్చేసేయాలన్నమాట. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని కొంచెం ఈ విధంగా ఈ రేంజ్లో కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లిరిక్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, అండ్ యాస్టీస్గా సేమ్ దీన్ని సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని దీన్ని ఈ రేంజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం ఈ విధంగా. సో మనకి ఇది ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. ఈ బీట్ వరకు ఈ ఫోటోని యాడ్ చేసుకోవాలి. అండ్ యాస్టీస్గా దీనికి కూడా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా. అండ్ ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చేసి దీన్ని ఈసారి ఇక్కడ లెఫ్ట్లో మూవ్ చేయాలి అనమాట. ఓకే, సో ఇంతకుముందు మనం కింది నుంచి యానిమేషన్ ఇచ్చినాం కదా, ఈసారి లెఫ్ట్ నుంచి ఇచ్చేసేయాలి. అండ్ లెఫ్ట్ నుంచి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాస్టీస్గా మనకి ఇక్కడ ఎండ్లో మనకి ఇక్కడ ఈజీ ఉంటుంది. సో దీన్ని ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి సేమ్ యాస్టీస్గా ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఈ లిరిక్స్ని కాపీ చేసుకోవాలి. సింపుల్గా డూప్లికేట్ చేసుకోవాలి ఇక్కడ డూప్లికేట్. అండ్ దీన్ని కూడా డూప్లికేట్. అండ్ ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ లిరిక్ ఏది వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఎడిట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇది పోనే పోదే అని ఈ లిరిక్ వస్తుంది కాబట్టి ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ లిరిక్ని ఇక్కడ చివరిలో తీసుకురావాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, దీనికి వచ్చేసి ఈ బంధం. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, ఓకే, ఈ విధంగా చివరి దాకా తీసుకురావాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు ఇదే విధంగా సేమ్ మిగతా 2 ఫొటోస్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. యాస్టీస్గా ఇక్కడ సింపుల్గా రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఇంకొక ఫోటోని యాడ్ చేసుకొని దీని సైడ్ని ఈ రేంజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ సింపుల్గా దీన్ని ఇక్కడ వరకు తీసుకురావాలి. ఇక్కడ ఈ బీట్ వరకు మనకు ఫస్ట్ థర్డ్ లిరిక్ అయిపోతుంది కాబట్టి అక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా దీనికి స్టార్టింగ్లో ఇక్కడ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఈసారి దీన్ని మనం ఇప్పుడు ఈ రైట్ సైడ్ మూవ్ చేసుకోవాలి. అయితే కీ ఫ్రేమ్ మనకు ఈ విధంగా వస్తుంది. అండ్ దీనికి కూడా ఇక్కడ సింపుల్గా ఈజీ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ రెండింటిని డూప్లికేట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు లిరిక్ ఏదైతే ఓకే నువ్వే నాకు లోకం ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి.
అండ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఫోటో, ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోవాలి సేమ్. ఓకే, అయిపోయింది. ఇక్కడ చూడండి. ఓకే, సింపుల్ అనమాట. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి సింపుల్గా 60 FPS సెలెక్ట్ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది వీడియో. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సింపుల్.